ఈ ప్రపంచంలో చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రమే ఎంతో గౌరవం దక్కింది. ఎందుకంటే కాకిని కాలజ్ఞాని అని అంటారు. వేకువజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు నాయనా, ఏవి శాశ్వతం కావు నాయనా, కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపే పక్షి కాకి. ఎక్కడైనా ఆహారాన్ని కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశాన్ని పంపించి గుంపులు గుంపులుగా కూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని ఆరగిస్తాయి. అంత గొప్ప స్నేహపూర్వకంగా ఉండే పక్షి కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశాన్ని పంపించి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టే పక్షి కాకి. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట కూడా పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగిన ఉండటం చెప్పుకోదగ్గ విషయమే కదా ఆ పక్షి కాకి. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేస్తూ స్నానమాచరించిన తర్వాతనే గూటికి చేరే పక్షి కాకి. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. కాకులు లేని ప్రదేశం లేదు. ఈ భూమిపై కాకులు పండ్లు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ బీజం పడి మొలకెత్తి మొక్కలుగా పెరిగి మహావృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరింపజేసి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే కాకులు దూరని కారడివి అన్నారు కాబోలు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అంటారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాకే స్నానమాచరించి బయటికి ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుని పిలిచేవారు ఆనాడు పెద్దలు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షిభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా చెప్పబడింది. కూజాలో రాళ్లు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తర్వాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పక్షి కూడా కాకే. భారతీయ సనాతన ధర్మము, విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించవలసినవే. సంఘ జీవనము, సేవా తత్పరత, మంచి సేవా భావాలతో ఈర్ష ద్వేషాలు లేకుండా కలిసి మెలసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము. ఇది విన్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయం ఏదైనా సరే తప్పకుండా కమెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే ప్రతి కమెంట్ నాకు చాలా విలువైంది. హరే కృష్ణ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.